తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరగు నమస్కారాలు. ఇటీవల వచ్చిన డేటాని ప్రామాణికంగా తీసుకుంటే ఈ డైవర్స్ కేసులు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ఎక్కువ అని నివేదికలు చెప్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ, మిగతా రాష్ట్రాల్లో లేవా అంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఈ డైవర్స్ కేసులు అనేది ఉన్నాయి. అంటే ఈ డైవర్స్ కేసులు వేసుకోవాలన్నది మనకి చట్టం కల్పించిన వెసులుబాటు. కానీ ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనే మాట వాడటం జరిగిందంటే, మిగతా సిటీల్లో మాదిరి తెలంగాణ కూడా బాగా డెవలప్ అవుతున్న వన్ ఆఫ్ ద కాస్మోపాలిటన్ సిటీస్. అంటే ఇక్కడ ఉండే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఈవెన్ అంటే దెర్ ఆర్ సో మెనీ ప్రాస్పెక్ట్స్ కంపేర్ టు అదర్ స్టేట్స్. అండ్ అదర్ స్టేట్స్ అన్నీ సెటిల్ అయిపోయినాయి. నౌ తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ స్టేట్స్. సో ఈ గ్రోయింగ్ స్టేట్స్కి వచ్చేటప్పటికి రకరకాల ఆలోచనలు, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎప్పుడైతే ఎక్కువైనాయో వెంటనే ఈ నెగటివ్ యాక్టివిటీస్ కూడా డెవలప్ అవుతాయి. అందుకే ఇది సందర్భం కాదో తెలియదు కానీ చాలామంది చెప్తూ ఉంటారు, అందమైన గులాబీకి కూడా అడుగున ముళ్ళు ఉంటాయని. అందమైన గులాబీకి కూడా అడుగున ముళ్ళు ఉంటాయని అంటే ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే గ్రోత్ అనేది జరుగుతూ ఉంది అనుకుంటామో కిందే సైమల్టేనియస్గా నెగటివ్ అట్మాస్ఫియర్ కూడా క్రాపప్ అయిపోతూ ఉంటుంది. అంటే డైవర్స్ కేసులకి రకరకాల కారణాలతో వెళ్తున్న వాళ్ళు అంటే కోర్టులకు వెళ్ళిన తర్వాత ఇవి ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి, ఎంతకాలం మన సమయం వృధా అవుతుంది, అల్టిమేట్గా మనం ఏం సాధిస్తున్నాం అనే విషయాలు పరిగణలో తీసుకోకుండా ఈ డైవర్స్ రేటు చాలా ఎక్కువైపోయింది. అంటే ఎందుకు ఎంత ఎక్కువైపోయింది అంటే, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు అంటే మనం సాల్వ్ చేసుకోలేని విషయాలు కోర్టు ఏం సాల్వ్ చేస్తుందండి. అంటే ఇక్కడ నేను ఎవరిని విమర్శించట్లేదు. ఐఎమ్ అడ్వైజింగ్ యాజ్ లీగల్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఫ్యామిలీ మ్యాటర్స్. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ డిస్టర్బెన్స్ వెల్ విషర్సు, ఫ్యామిలీ పర్సన్స్ సాల్వ్ చేయలేనప్పుడు కోర్టు మీకు అంత సమయం కేటాయించి సాల్వ్ చేసే మెకానిజం ఎక్కడుంది మీరు బాగా గమనించండి. ఎందుకంటే హార్డ్లీ మీ కేసు వేసిన తర్వాత సంవత్సర కాలం పాటు ఓన్లీ వాయిదాలే నడుస్తాయి. ఓన్లీ వాయిదాలే. జస్ట్ టు షో యువర్ హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్ ఫేస్, జడ్జి మేక్ ఏ నోట్ అబౌట్ యువర్ అపీరియన్స్ ఆర్ నాన్ అపీరియన్స్, దే విల్ గివ్ ద డేట్. సో మీ పర్టిక్యులర్ కేసుని డిసైడ్ చేయడానికి అంటే దీన్ని ఎవిడెన్స్కి రావడానికి అంటాం లీగల్ భాషలో. ఇట్ టేక్స్ మోర్ దాన్ ఎ ఇయర్. అగైన్ ఇట్ టేక్స్ అనదర్ 1 year టు డిసైడ్. అంటే 2 ఏళ్ళు వాట్ యు వాంట్ అల్టిమేట్లీ అచీవ్. అంటే భార్యాభర్తల సంబంధాలు, సత్సంబంధాలు వద్దు అనుకుంటే లా ఇట్ సెల్ఫ్ ప్రొవైడెడ్ మ్యూచువల్ కన్సెంట్. ఇప్పుడు చాలా చోట్ల నేను కొన్ని కేసులు చూస్తూ ఉంటాను. వన్ సైడెడ్ డైవర్స్ వేస్తారు. భర్త వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి డైవర్స్ వస్తుంది. భర్తకు వచ్చిన డైవర్స్ని భార్య హైకోర్టులో అపీల్లో ఛాలెంజ్ చేస్తుంది. అంటే ఇఫ్ యూ కెన్ మేక్అవుట్ ఏ కేస్, హైకోర్టు ఈ కింద ఫ్యామిలీ కోర్ట్ జడ్జిమెంట్ని సస్పెండ్ చేస్తుంది. సో మ్యాటర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ నాట్ లెస్ దాన్ 5 years ఇన్ ది హైకోర్టు. అక్కడ వర్డిక్ట్ ఇస్తుంది. అంటే కింద కోర్టులో ఒక 3 ఏళ్ళు, పై కోర్టులో ఒక 5 ఏళ్ళు. ఈ 8 ఏళ్లలో వాట్ యూ వాంట్ అచీవ్. అంటే కేసులు వేయొద్దంటారా, లేకపోతే అతను అన్యాయంగా డైవర్స్ ఇస్తే ఊరుకోవాలంటారా అని ప్రేక్షకులకి, ఈ కార్యక్రమం వినే వాళ్ళకి నా మీద చాలా కోపము, చాలా డౌటు రావచ్చు. దట్ ఈజ్ నాట్ మై ఇంటర్వ్యూర్. ఒకసారి డైవర్స్ అంటూ వేయటం జరిగితే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఈక్వల్గా కొట్లాడాలి. డైవర్స్ వద్దు అంటానికి కూడా మీరు కొట్లాడాలి. ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే భర్త కానీ భార్య కానీ వన్ సైడెడ్గా వేసిన డైవర్సు ఎండ్ రిజల్ట్ మనకు తెలియదు. ఎండ్ రిజల్ట్ మనకు తెలియనప్పుడు, అలాగే ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ కానప్పుడు దాని మీద ఇంకా 3 స్టెప్పులు ఉన్నాయి.
అంటే ఈచ్ స్టెప్ 2 ఏళ్ళు నడిచిన ఒక ఈ 5 ఏళ్ల కాలంలో వీఆర్ లూజింగ్ వెరీ వాల్యుబుల్ టైమ్ ఇన్ ద లైఫ్. నాట్ ఓన్లీ వాల్యుబుల్, ప్రీషియస్ టైం, అవర్ మెంటల్ ఎగోనీ. అలాగే పిల్లలు ఉంటే ద సఫరింగ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, సఫరింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్, సఫరింగ్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, ఆల్ విల్ బీ కౌంట్. అంటే వాట్ ఈజ్ ద రెమెడీ అనేది ప్రేక్షకులకు కలవచ్చు. ఎప్పుడైతే పొరపచ్చాలు వచ్చినాయో, భార్యాభర్తలు కలిసి ఉండటం వీలు కాదని చెప్పని మీరు అనుకుంటున్నారు, యూ యువర్ సెల్ఫ్ డిస్కస్ విత్ యువర్ వెల్ విషర్స్, టేక్ అడ్వైజెస్, కమ్ ఫర్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్, డూస్ అండ్ డు నాట్స్. లెట్ దస్ ట్రై. అంటే ఎలా ఉంటే భార్యకి ఇష్టమో, అలాగే ఎలా బిహేవ్ చేస్తే భర్తకి ఇష్టమో మీరు డిస్కస్ చేసుకోండి. కమ్ ఫర్ అన్ అండర్స్టాండింగ్. మన జీవితాన్ని ఎవరో డిసైడ్ చేయటం ఏంటండి? ఇప్పుడు నా భార్య చేసిన తప్పులు లేకపోతే నా భర్త చేసిన తప్పులు న్యాయస్థానం ముందు పెడితే ఇది రైటా రాంగా? రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. క్రుయాలిటీ కింద భర్త కానీ భార్య కానీ వేసినప్పుడు దెర్ ఆర్ సమ్ పారామీటర్స్ టు ఎస్టాబ్లిష్. 9 పారామీటర్స్ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టుది రావటం జరిగింది. ఆ 9 పారామీటర్స్ని మనం ప్రూవ్ చేయగలిగినప్పుడే భార్య కానీ భర్త కానీ ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ, యు ఆర్ ఎంటైటిల్ ఫర్ డైవర్స్. దీనిలో ప్రామాణికంగా ఈ మధ్య కొంచెం కొత్త ఒరవడికలు నడుస్తున్నాయి. అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే కొన్ని సందర్భాల్లో భర్త భార్య వేసే కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తాడు. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇది వేసిన తర్వాత భర్త ఆర్డరు సంపాదించుకుంటే, అంటే భార్య నాతో కలిసి కాపురం చేయాలని కనుక ఫ్యామిలీ కోర్టు తీర్పిస్తే, ఆ తర్వాత 1 year వరకు దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ఎయిదర్ స్పౌస్. అంటే భర్త వేస్తే భార్య, భార్య వేస్తే భర్త. అప్పుడు యు ఆర్ ఎంటైటిల్ ఫర్ ఫైలింగ్ డైవర్స్. కానీ ఇటీవల కాలంలో ఒక కొత్త సంఘటన. He was talking good about his wife, therefore he requires his wife and son to come back and join into his family. During pendency of the restriction of conjugal rights, he converted the petition into divorce. అంటే 1 year బ్యాక్ నా భార్య గురించి మంచి చెడు రాసిన నేను వెంటనే ఎప్పుడైతే డైవర్స్ పిటిషన్ వేసానో మొత్తం రివర్స్. నా భార్య చెడ్డది, నా భార్య క్రూయాలిటీ, అలా జరిగింది ఇలా జరిగిందని రావటం జరిగింది. సో దాన్ని ఫార్చునేట్లో నేను అనను. ఫ్యామిలీ కోర్టు కన్సిడర్ చేసి ఫ్యామిలీ కోర్ట్ యాక్సెప్టెడ్ టు కన్వర్ట్ దట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ when it is pendency into divorce case. There is a clear-cut finding and clear-cut judgments on this aspect. You can convert restriction of conjugal rights into divorce, provided after passing a decree in favor of either husband or wife for restriction of conjugal rights, failing which for a period of 1 year, then only they are entitled, either spouse, they are entitled for filing divorce. సో ఎప్పుడైతే మనకి కలిసి ఉండటం కష్టం అనుకున్నామో, అవును నలుగురిలో అంటే భర్త కానీ భార్య కానీ కోర్టుకి ఈడ్చి వాట్ యు వాంట్ టు అచీవ్ అల్టిమేట్లీ, అంటే దిస్ బికమ్ ఎ న్యూస్ ఇన్ ది ఫ్యామిలీ సర్కిల్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్స్. సో అల్టిమేట్గా దీస్ ఆల్ ఆర్ నాట్ పనిషబుల్ అఫెన్సెస్. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కోర్టు విల్ డిసైడ్ whether divorce can be granted or not. సో మీకు ఇందాక చెప్పినట్టుగా క్రుయాలిటీ కింద ఈ మధ్య తరచుగా భార్యలు కానీ భర్తలు కానీ కేసులు వేయటం జరుగుతూ ఉంది. కేసులు వేయటం జరుగుతూ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఈ ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు 9 మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ఈ మార్గదర్శకాల్లో కనుక మీ కేసు ఫిట్ కాకపోతే యు ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ డైవర్స్ అండర్ ది క్రూయాలిటీ. అంటే కలిసి కొంతకాలం మనం కాపురం చేసి భార్యతో కానీ భర్తతో కానీ మనకి విభేదాలు వచ్చినప్పుడు వీళ్ళని కోర్టుకి ఎక్కించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను. దేర్ ఇస్ ఇంటర్నల్ మెకానిజం, కన్సిలియేషన్ అన్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడు, లేకపోతే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడి ఏవి నచ్చినాయి ఏవి నచ్చట్లేదు, ఎలా ఉంటే బాగుంటుంది,
ఎలా ఉండకూడదు అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద సర్దుకుపోయే ధోరణిలో ఉండి అయినా కానీ రిజల్ట్ రాకపోతే అప్పుడు మ్యూచువల్ కన్సెంట్ వేసుకోండి. ఓ 6 monthsలో మీకు మ్యాటర్ డిసైడ్ అయిపోతుంది. లేదు ఆ 6 months కూడా కలిసి ఉండలేము అని మీరు అనుకుంటే ఆ సహేతుకమైన కారణాలు చూపిస్తే హైకోర్టు స్పెషల్ పర్మిషన్తో మీకు తొందరగానే డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పించి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్స్ చేసుకోవటం, లేనిపోనివి చెప్పటం, అలాగే జడ్జిలు వారికున్న పరిజ్ఞానాన్ని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్లు ఇవ్వటం, మళ్ళీ అది అపీల్కి వెళ్ళటం, ఇట్ టేక్స్ హిజ్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అంటే అల్టిమేట్గా మనమే మన ఫ్యామిలీ వాతావరణాన్ని రూయిన్ చేసుకుంటున్నాం. ఇక నుంచైనా డైవర్స్ కేసులు వెయ్యని వాళ్ళు లేదా వేద్దామనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఒక చిన్న సలహాగా పెద్ద మనుషుల ఒప్పందంతో కానీ లేదంటే మీకై మీ ఇద్దరు భార్యాభర్తలు కానీ కూర్చొని ఎలా ఉందాం, ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు విడిపోతాం అనుకుంటున్నాం అని ఈ రకమైన స్నేహపూరితమైన వాతావరణంలో సాల్వ్ చేసుకొని కోర్టులు మెట్లు ఎక్కకుండా, ఎందుకంటే పిల్లల్లో చదువుకునే పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా చెప్పుకుంటారు మా అమ్మ వాళ్ళు కోర్టులో కేసు వేసుకున్నారు, డైవర్స్ కేసు వేసుకున్నారు. సో ఈ ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది. ఇప్పుడు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు జనరల్గా భార్యాభర్తలు కలిసి ఉండటం జరగదు. పిల్లలు ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటారు, తల్లి దగ్గరో తండ్రి దగ్గరో, ఎక్కువ శాతం తల్లి దగ్గరే ఉంటారు. సో తల్లి దగ్గరే పిల్లలు ఉన్నప్పుడు ఈ రకమైన వాతావరణంలో స్కూల్లో ఇదొక న్యూస్, మీ అమ్మ ఏం చేస్తారు, మీ నాన్న ఏం చేస్తారు అని అడుగుతున్నప్పుడు ఇలాంటి కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు అనేది వాళ్ళ మీద తీవ్రమైన ప్రభావం చూపించడానికి దోహదం చేస్తుంది. కాబట్టి మై రెస్పెక్టబుల్ అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్, ఎవరైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో డైవర్స్ వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఒక్క ప్రయత్నం చేయండి. బిఫోర్ స్టెప్ ఇన్ టు ది కోర్ట్స్, మీకై మీరు కూర్చొని సాల్వ్ చేసుకోవటానికో ఆర్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ యువర్ ఎల్డర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ క్లోజ్ రిలేటివ్స్, ఎందుకు ఒకళ్ళనొకళ్ళు వద్దనుకున్నారు, లేకపోతే ఎందుకు భార్యని వద్దనుకుంటున్నాడు, లేకపోతే భర్త భార్యని ఎందుకు వద్దనుకుంటుంది అనేది పునర్విమర్శ చేసుకొని వాళ్ళ ఇష్టాయిష్టాలని గౌరవించే విధంగా ఒక అంగీకారానికి వచ్చి ఆ రకంగా మనం ఒక అంగీకారంతో ఈ రకమైన వాతావరణంలో మనం జీవిద్దాం, మనం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని సొసైటీలో గౌరవ మర్యాదలు దృష్టిలో పెట్టుకొని ఒక ప్రయత్నం చేస్తే అది కుటుంబ సంక్షేమానికి కానీ అలాగే కుటుంబ వ్యవస్థకు కానీ చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందని చెప్పని భావిస్తూ, వీలైనంత వరకు ఇక నుంచి డైవర్స్ వేయాలనే ఆలోచన వచ్చేవాళ్ళు ముందుగా విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంటర్నల్ కౌన్సిలింగ్ మెకానిజం చేసి, ఫెయిలింగ్ విచ్ ఎనీ డే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆప్షన్ టు గో టు ద కోర్ట్. కానీ ముందు ఒక్కసారి ప్రయత్నం చేయమని కోరుకుంటూ, వీలైనంత వరకు మన కుటుంబ గౌరవ మర్యాదలు మన కోసం మనం కాపాడుకుందామని, పిల్లల భవిష్యత్తుకి మనం చేయూతనివ్వాలని కోరుకుంటూ నమస్కారం.